ఉన్నోళ్ళు ఒక సైడ్ బరువు ఉంది. శాస్త్రి గారి ఇంట్లోనే ఇలా చేస్తున్నాడంటే మరి అర్థం చేసుకోండి. సాక్షి దగ్గర లేట్ అయిపోయింది మాకు. కొరవలు ఇవి మా దగ్గర జాయిన్ కొరవలు ఇక మనోడు బాస్కెట్ బాల్ ఆడితే అలాగే మన యాక్టింగ్ చేస్తున్నాడు. మనోడు రైటర్ మన దగ్గర, అలాగే కెమెరామ్యాన్ యాక్టివ్ ఉంటారు, ఫుల్ యాక్టివ్ కొరవలు. ఇదే చెప్పాను కదా కొంచెం మంది సంవత్సరం ఎలాగుంది ఏంటి చూస్తారు అని చెప్పి అలా తీసుకొచ్చాను, మన వాళ్ళది కూడా చూస్తారని. ఓకే ఓకే బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు, నార్మల్గా చూస్తారు కదా ఈ సంవత్సరం ఎలాగొని చూస్తారని మీకు చెప్పాను కదా మీ కింద ఫోన్లోను. ఓకే చూసి చెయ్యాలా ఏంటి చెప్తారని చూసి చెప్తాను. నీకు ఇరువైపులు ఉన్న ఒక సైడ్ బరువు ఉంది, బాగానే ఉంటది. బాగానే ఉందండి. అది దానికి ఏదో ఉంటాయి కదా పరిహారాలు మీ దగ్గర, లాస్ట్ టైం చేశారు కదా అదే చేసేస్తే కొంచెం పని కూడా ఉంది వెళ్దామని. చేయడానికి కాదు, కొరవలు పర్లేదు కదా, కొరవలు యాక్టివ్ ఉన్నారు కదా. యాక్టివ్ కాదు, ఓవర్ యాక్షన్ ఎక్కువ, డబుల్ యాక్షన్. ఎవరికండి? ఇరువైపు ఉన్నోళ్ళు, ఇరువైపులు ఉన్నోళ్ళు కొరవలుగా బాగా ఓవర్ యాక్షన్, డబుల్ ఓవర్ యాక్షన్. బాగానే చేస్తున్నారు యాక్టింగ్ మన దగ్గర, తగ్గించుకుంటే అంత బాగానే ఉంటది. మన దగ్గర యాక్టింగ్ బాగానే చేస్తున్నారు. ట్రై చేయొచ్చు కదా. కొత్త వాళ్ళు ఎందుకు లేండి, ఇప్పుడు మనం అంతా ఇద్దరిని కలుపుకొని వెళ్ళవే. డబ్బులే ఖర్చు అవుతున్నాయి, వ్యూస్ మన వ్యక్తి దానికి వెళ్ళటం లేదు. మన యాంగ్లో ఇండియన్తో కూడా చేసాము, అది కూడా కొంచెం డల్ అయిపోయింది, బాధ అనిపిస్తుంది. అందుకే మీ దగ్గరికి వచ్చాం. కొంచెం ఏంటి మనకి వెళ్ళటం లేదు. కొరవలు యాక్టివ్గా ఉన్నా చూడలేదు, మనం చెప్పిన ఫుల్ పని చేసుకుంటారు కొరవలు కట్టలేనా. అది లావణ్య లావణ్య కొంచెం కట్ని ఏడివే, నువ్వు మా ఇంటికి వచ్చి చూస్తున్నావు ఏడి? మా ఇంటికి వచ్చి చూస్తున్నాడు అలాగానే. కొరవడు యాక్టివ్నెస్ అంతే, ఎక్కువ యాక్టివ్. లావణ్య అది కరెక్ట్గా ముయ్యు. లేదు నేను గమనించాను, కొంచెం హెచ్చులు తగ్గించుకుంటే అంతా బాగానే ఉంటది, అంతా సబబుగా. ప్రతి ఒక్కరు లావణ్య గారు అని పిలిచిన వాళ్ళే కానీ శాస్త్రి గారు తెల్లవారయ్యి ఇక్కడ కూర్చున్నాను ఒక్కరు కూడా పలకరించిన వాళ్ళు లేరు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూర్చుంటాను, నన్ను ఎవరు పలకరించిన వాళ్ళు లేరు. కట్టడ వంక చూడడమే తప్ప నా కొడుకు ఉన్నాడు పలకరించిన వాళ్ళు ఎవరు లేరు, ప్రతి ఒక్కరు లావణ్య కాసే. ఇలా అయితే నీ వ్యూస్ పరిగెట్టవమ్మా, నీ వ్యూస్ పరిగెట్టవు. ఇలాగైతే ఏంటి లావణ్య టీ పొడి అంటే ఏదో చూడు, పక్కలు చెప్తాను కానీ తెలియట్లేదు మాకు. ఆ టీవీ సౌండ్ కొంత తగ్గించు. శాస్త్రి గారు ఏంటి నువ్వు పక్కల కంటెంట్ మీద ఉండి, కంటెంట్ మన కంటెంట్ మీద ఉండదు. ఓవర్ యాక్షన్ ఇదే తగ్గించుకుంటే ఇందాక నుంచి అదే చెప్తున్నాను. పర్లేదు బాగానే చేస్తారండి, కాకపోతే ఈ రోజు అంతే. అదే మన కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, పక్కల కంటెంట్ మీద బాగా ఇంట్రెస్ట్. శ్రద్ధ మన ఇంటి మీద ఉండదు. శాస్త్రి గారి ఇంట్లోనే ఇలా చేస్తున్నాడంటే మరి అర్థం చేసుకో. ఇలాంటి వాళ్ళని పెట్టుకుని నువ్వు నీ వ్యూస్ పరిగెట్టవు. ఇలాంటి వాళ్ళని పెట్టుకున్నావు అనుకో నీ పని ఇంకా అవ్వదు. నాలాంటి వాళ్ళు కదా 100 మంది రేటు పని జరగదు, నీ వ్యూస్ కూడా పెరగవు. ఏ పనికి తలపెట్టినా అవ్వదు. చూసుకో మరి. ఒక ఇల్లు పాది ఫోటోలు తీసేస్తున్నాడు, వాడేమో అటు ఇటు చూస్తున్నాడు దొంగ చూపులు. మా ఇంటి చుట్టూ సీసీ కెమెరా పెట్టి మరెందుకు ఓవర్ యాక్షన్ బాగానా. సిటీ పార్క్ వస్తారా మిమ్మల్ని? లావణ్య గారు సిటీ పార్క్ వస్తారా? లావణ్య చీటీ పాటకు పిలుస్తున్నారా? సౌండ్ తగ్గించు ఫస్ట్. ఎల్రా మీ ఇద్దరు వెళ్ళి చీటీ పాట పాడుకుంటారా? ఏం చూస్తున్నావు నువ్వు? తీసుకుని వచ్చావు నువ్వు అతనికి. ఏంటి వే ఎలాంటి వాళ్ళు అందరిని తీసుకొచ్చా? వాడా కెమెరా పెట్టుకుని మా ఇంటి చుట్టూ చూపిస్తున్నాడు, ఈడేమో అటు ఇటు చూస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చావు కదండి, ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి మా మీదకి ఎక్కిస్తావు. నీదేది అవ్వదు, నీ వ్యూస్ కూడా పరిగెట్టవు. ఫస్ట్ వీళ్ళని ఫస్ట్ తీసి పారే, సగం దరిద్రం పోద్ది. అప్పుడు కొత్త వాళ్ళు ఎట్టుకొని చేసుకో. ఏటివే నువ్వు తను వెళ్ళి పాడుకొని తీసుకురండి. ఫస్ట్ ఈయన తీసి పారే.
నాకు బీపీ వచ్చేస్తుంది, ఫస్ట్ వీళ్ళిద్దరిని అర్జెంట్ పంపించి అర్జెంట్ తీసిపారే, కొత్తలు పెట్టుకొని చేయించుకో. వెళ్ళు, నాకు కనబడకండి మీరు ఎవరు. వెళ్ళిపోండిరా, నేను కింద నుండి వస్తాను. వెళ్ళండి, కింద నుండి వస్తాను. ఏ నమస్కారం లేవు. ఏంటండి ఒకసారి చెప్పండి, నేను వెళ్ళిపోతానే. ఏడివే ఇదంతా కిటికీలు కాసి చూడడం, ఇంకోడేమో కెమెరాలు మా ఇంటి చుట్టూ పెట్టడం. ఏడివే ఇది. యాక్టివ్ ఎక్కువ. అదే ఓవర్ యాక్షన్ తగ్గించుకోమంటున్నాను నేను. చెప్పండి ఏం చేయాలి చెప్పండి, మనకి వెళ్ళాలంటే డబ్బులు ఖర్చు తప్ప ఏం లేదు. డబ్బులు ఖర్చు తప్ప చెప్పండి, మాకు ఏదైతే చేయాలా. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసి పారే, కొత్త వాళ్ళు పెట్టుకొని చేసుకో, నీకు అంతా బాగానే ఉంటది. రేపు పొద్దున్న లెగిసి స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని. రేపు క్యారెక్టర్ చేస్తారు, పంతులు క్యారెక్టర్ మీరు చేస్తారు వచ్చి. సార్ నేను చేస్తాను, కాదనలేదు. కాకపోతే ఫస్ట్ లేచి 4 గంటలు లేచి వేడి నీళ్ళతో స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆ ఎదవలిద్దరిని తీసి పారేయండి అర్జెంటుగా. కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయండి, మీకు అంతా మేలే జరుగుతుంది, మంచి జరుగుతుంది. మీ గురించి మేము దేవుని ప్రేర్ చేస్తాం, ప్రార్థన చేస్తాం. బీపీ రేజ్ చేస్తే గుడికంటే వెళ్ళే అందరూ నాకు చెప్పడమే, నువ్వు వెళ్ళవు, ఆ సౌండ్ తగ్గించు, ఆ చౌడు మాలకు వెళ్ళు అర్జెంటుగా. నా నరాలు కట్ అయిపోయి ఏ రోజు బుర్ర పాడైపోతుంది నాకు. ఇతనేమో ఎవరిలో తెచ్చి నా మీదకి ఎక్కించాడు. శాస్త్రి గారు అయితే ఓకే చెప్తుంది, ఎలవయ్యా వెళ్ళు, నా బుర్ర మొత్తం పాడు చేస్తావు, నాకు బీపీ పెంచండి. శాస్త్రి గారు ఏమనుకోవద్దు, మొత్తం పాడు చేయండి, ఏమనుకోవద్దు. ఎలవయ్యా మంచి జరుగుతుంది నీకు.